గైస్ ఇప్పుడు మనం కొన్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఫోన్ నంబర్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చేంజెస్ చేద్దాం. దీనికోసం ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఎడిటింగ్ చేద్దాం. దీన్ని ఎడిటింగ్ చేయడానికి ఈ ఇమేజ్ మీద ఇలా రైట్ క్లిక్ చేసి ఎడిట్ స్లైడ్ V1 ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ టెలిఫోన్ నంబర్ ఇది అడుగుతుంది. సో ఇక్కడ టెలిఫోన్ నంబర్ అనేది మనం ఇక్కడ లైఫ్ లైన్ టెలిఫోన్ నంబర్ యాడ్ చేయాలి. ఓకే, +91. ఓకే, అండ్ ఇక్కడ సింపుల్ గా నంబర్ టైప్ చేసి సరిపోతుంది. క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్కి వెళ్తుంది ఆ బటన్. ఇట్ విల్ ఎనీ టైమ్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇది ఫస్ట్ వన్, ఈ స్లైడ్ V1. అండ్ ఇక్కడ టైటిల్ ఏదో ఉంది, అది చూద్దాం. ఇది BG, ఇది యువర్ హెల్త్ ఈస్ యువర్ ప్రియారిటీ, మెడికల్ సర్వీసెస్, డిస్కవర్ మోర్ అని ఉంది కదా. డిస్కవర్ మోర్ ప్లేస్ లా కాల్ పెట్టేస్తాను నేను. కాల్ ఈ నంబర్. ఇక్కడ కూడా బటన్ లింక్ వచ్చేసి tel:+91. ఇది మన ఇండియా కోడ్ అన్నమాట. ఈ లింక్ ఉపయోగించి మన ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్కి వెళ్తుంది అనమాట. ఓకే, ప్రిఫర్డ్ ఎయిర్ అంబులెన్స్ కంపెనీ అని ఉంది కదా, ఇది తీసేసి ప్రిఫర్డ్ అంబులెన్స్ సర్వీసెస్. ఓకే, ది మోస్ట్ అని అర్థం, ఇంకా బాగుంటుంది. ది మోస్ట్ ప్రిఫర్డ్ అంబులెన్స్ సర్వీస్. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసింది. డిస్కవర్ మోర్ వచ్చింది ఇక్కడ కూడా. ఇక్కడ డిస్కవర్ మోర్ బదులు ఇదే రిపీట్ చేయాలి మళ్ళీ. ఓకే, కాల్ టైటిల్ ఇది రావాలి. అండ్ ఇక్కడ కోడ్ వచ్చేసి tel:+91 పేస్ట్. ఓకే, ఈ ఇమేజ్ కి ఇది వచ్చేసింది. ఇది నెక్స్ట్ స్లైడ్ ఏమో ఇదన్నమాట, ఎమర్జెన్సీ ఇమేజ్. ఈ ఇమేజ్ ఓకే, ఎస్, ఇక్కడ చూడొచ్చు. ఏ ఇమేజ్ కి ఆ ఇమేజ్ చేస్తున్నాము. యువర్ హెల్త్ ఈస్ అవర్ ప్రియారిటీ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్. ఓకే, మెడికల్ ప్లేస్ లా అంబులెన్స్ సర్వీసెస్. డిస్కవర్ మోర్ ప్లేస్ లా కాల్ టైప్ చేస్తున్నా. కాల్ అండ్ నంబర్. ఇక్కడనేమో టెల్ ఎంటర్ చేయాలి. టెల్ ఎంటర్ చేసి కాల్ అని పెట్టి +91 మళ్ళీ మన ఫోన్ నంబర్. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఓకే, ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి మొత్తం? 4. 1 2 3 4. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేద్దాం. అప్డేట్ చేసి ఒక్కసారి చెక్ చేద్దాం వచ్చిందా లేదా అనేది. ఇది ప్రివ్యూ గైస్. ఇక్కడ కింద బాటమ్ లో కనిపిస్తుంది ప్రివ్యూ చేంజెస్ అని. ఐ కన్ను గుర్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడవచ్చు, ద మోస్ట్ ప్రిఫర్డ్ అంబులెన్స్ సర్వీస్ కాల్. దీని మీద క్లిక్ చేస్తే నంబర్ అనమాట. ఇక్కడ కూడా నంబర్ వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ కాల్. మళ్ళీ నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, ద మోస్ట్ ప్రిఫర్డ్ అంబులెన్స్ సర్వీస్. ఓకే, ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ అని వస్తుంది కదా, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ప్లేస్ లో మనది ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీసెస్ రాసేద్దాం. ఓకేనా, మెడికల్ ప్లేస్ లో అంబులెన్స్ రాసేద్దాం, అంబులెన్స్ సర్వీసెస్. ఓకే, ఇది అప్డేట్ చేద్దాం. మాక్సిమం అన్నింటిలో నంబర్ వచ్చేసింది. ఇప్పుడు నో నీడ్ టు వరీ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్, లైన్ అంబులెన్సెస్. ఓకే, కంపెనీ నేమ్ పెడితే ఇంకా ఈజీ అవుతుంది. ఓకే, ఇది అప్డేట్ చేద్దాం.
ఇక్కడ ఎనేబుల్ డిసేబుల్ కాంటాక్ట్ బాక్స్ ఉంది కదా, ఇది డెస్క్టాప్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. అదే మనం మొబైల్ వ్యూలో అయితే ఇలా కనిపిస్తుంది, ట్యాబ్ వ్యూలో ఇలా కనిపిస్తుంది. కానీ మొబైల్ అండ్ ట్యాబ్ వ్యూలో ఇవి కనిపిస్తున్నట్టునే. ఒకసారి డెస్క్టాప్ వ్యూలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, అన్నిట్లో షో ఉంది. సో నో నీడ్ టు వరీ. డెస్క్టాప్ లో కూడా షో ఉంది. సో అప్డేట్ చేసేద్దాం. మొబైల్ ఫార్మాట్ లో కూడా, ట్యాబ్ లో కూడా షో ఉంది. అప్డేట్ చేద్దాం. ఎస్, కనిపిస్తుంది. ఎస్ గైస్, ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది మనకి. ఇక్కడ పార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ లో మన కంటెంట్ రాద్దాం. ఓకే, ఇది టవర్ ఇంట్రడక్షన్స్ లో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1987 ఉంది కదా, ఇది 2023 అని రాస్తున్నాం. ఓకే, introduction, a leading ambulance service. కంటెంట్ ఏమన్నా ప్రిపేర్ చేశానా చూద్దాం. ఇక్కడ సర్వీస్ అయిపోయింది. అయిపోయింది. ఓకే, ఇక్కడ రాద్దాం. సో ఇక్కడ ఉంది కదా ఇంటీజర్ సంథింగ్, ఏదో దాన్ని తీసేసి ఇక్కడ కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, లీడింగ్ మెడికల్ సర్వీస్ ప్రొవైడర్ కి. సో సర్వీస్ ప్లేస్ లో అంబులెన్స్ పెట్టాను. ఓకే, అండ్ ఎస్, ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. హెల్ప్ us to save a life ఉంది కదా, ఇప్పుడు అది చేద్దాం. హెల్ప్ us to save a life కి కూడా కంటెంట్ చేశాను. ఓకే, we will available at your location on time. ఓకే, సెట్ చేద్దాం. ఇంకోటి జాయిన్ us ఫర్ బిగ్ ఫ్యామిలీ ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తుందంటే కాల్ us and just relax. కాపీ చేసి పేస్ట్ అండ్ కాపీ పేస్ట్. ఓకే, ఇక్కడ ఇది వచ్చేసి డిస్కవర్ ఫర్ మోర్ ఉంది కదా, ఇక్కడ అవసరం లేదు. కాల్ కాపీ పేస్ట్. ఇక్కడ ఏదో URL ఉంది, అది అవసరం లేదు. టెల్కాన్ +191 అండ్ మన కోడ్ ఉపయోగిస్తే సరిపోతుంది. అండ్ ఇది కూడా అప్డేట్ చేస్తున్నా. అప్డేట్ చేశాక ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇమీడియట్ గా చేంజ్ అవ్వట్లేదు గైస్, సో కంగారు పడాల్సిన అవసరం లేదు. మాక్సిమం ఒక 1 to 2 hours లోపు అప్డేట్ అవుతుంది. నిన్న నేను చేసినప్పుడు ఇవి అప్డేట్ కావాలేదు, చాలా సేపటికి అప్డేట్ అయ్యాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఆఫ్ ఇట్. ఎస్, ఇక్కడ కంటెంట్ వచ్చేసింది, ఎంత వచ్చేసింది, ఫోన్ నంబర్ అంతా. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇంపాసిబుల్ సేఫ్టీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఎడిట్ ప్రెస్ చేస్తే ఇవి వచ్చేసాయి. ఎస్, కాపీ అండ్ ఇంపాసిబుల్ సేఫ్టీ దగ్గర పేస్ట్. ఓకే, ఇక్కడ ఫోన్ నంబర్ +91 నంబర్ ఇది. ఓకే, ఫుల్లీ లైసెన్స్డ్ దగ్గర కాపీ పేస్ట్. మళ్ళీ టెలిఫోన్ నంబర్ కాపీ చేసేద్దాం. దీన్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. అవైలబుల్ 24/7 ఉంది కదా,
ఇక్కడ కూడా లింక్ దగ్గర టెలిఫోన్ నెంబర్ పేస్ట్ చేద్దాం అండ్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ కంటెంట్ అనేది వచ్చేసింది గైస్. అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తా. ఎస్, ఇక్కడ ఈ కంటెంట్ కూడా వచ్చింది. ఇక్కడ మన సర్వీసెస్ యాడ్ చేయాలి. ఇవి ఒక 6 సర్వీసెస్ ఉన్నట్టున్నాయి, అవి యాడ్ చేద్దాం గైస్. ఇవి ఎలా యాడ్ చేయాలంటే, ఇవి యాడ్ చేయడానికి డాష్ బోర్డ్కి వెళ్ళాలి. డాష్ బోర్డ్ లో WP ఫారమ్స్ కనిపిస్తుంది. ఇది వద్దనుకుంటే ఇక్కడ ఆప్షన్స్కి వెళ్ళి WP ఫారమ్స్ ఆఫ్ చేయండి, అప్పుడు కనిపించదు. ఓకే, అండ్ సర్వీసెస్, ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. అన్ని ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, అంబులెన్స్ కార్ అని. సో మనం ఈ ప్రొసీజర్ దీని ప్రకారంగా ఫాలో అయిపోతాం గైస్. ఓకే, అయితే దీనికోసం మనం ఏం చేయాలి, దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ ఇది అంబులెన్స్ కార్ అనేది ఎడిట్ చేస్తున్నా. ఇమేజెస్ ని డిస్టర్బ్ చేయట్లేదు, ఓన్లీ కంటెంటే మనకు కావాల్సింది యాడ్ చేస్తా. రోడ్ అంబులెన్స్ పెడుతున్నా. ఓకే, రోడ్ అంబులెన్స్ అండ్ ఇక్కడ కూడా రోడ్ అంబులెన్స్. URL కూడా క్యాచీగా పెడితే నీట్గా వస్తుంది. ఓకే, చేసేసి ఇక్కడికి వచ్చి దీన్ని కాపీ చేస్తున్నా. కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా గైస్, ఇక్కడ నీట్గా వస్తుంది. ఓకే, పేస్ట్ అయిపోయింది. జస్టిఫై పెట్టుకుంటే నీట్గా వస్తుంది గైస్. లెఫ్ట్ ఉంది కదా, జస్టిఫై. మళ్ళీ విజువల్కి వెళ్ళి చూస్తే చూడొచ్చు, నీట్గా అలైన్ అయిపోయింది ఇక్కడ అంతా. సో ఇక్కడ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అప్డేట్ చేసేద్దాం. ఇక్కడ అప్డేట్ అయింది. రోడ్ అంబులెన్స్ అనేది ఫస్ట్ రావాలి ఇప్పుడు మనకి. ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తా. ఎస్ గైస్, ఇక్కడ రోడ్ అంబులెన్స్ అనేది వచ్చేసింది నీట్గా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. సర్వీసెస్కి వెళ్దాం ఫస్ట్. ఆల్ సర్వీసెస్కి వెళ్దాం. నెక్స్ట్ మెడికల్ ఫ్లైట్ అని ఉంది అక్కడ, సెకండ్ వన్. ఇది చేంజ్ చేస్తాం. సో మనకేముంది ఇక్కడ, నాన్ ఎమర్జెన్సీ సర్వీస్ అనేది కాపీ చేస్తున్నా, పేస్ట్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా నాన్ ఎమర్జెన్సీ సర్వీస్. ఓకే, ఇలా చేసేసి ఓకే చేయండి, సేవ్ అయిపోతుంది నీట్గా. అండ్ ఇక్కడ కంటెంట్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. కాపీ and paste here. Yes, align left, go to text, align to justify. Justify చేశాక విజువల్లో చూసుకుంటే ఇలా కనిపిస్తుంది నీట్గా. అప్డేట్ చేద్దాం. ఓకే, సెకండ్ వన్ కూడా అప్డేట్ అయిపోయింది. క్లోజ్ చేస్తున్నా, ఒకటేసారి చూద్దాం మళ్ళీ. థర్డ్ వన్ ఎడిట్ చేస్తున్నా, మెడికల్ ఎస్కార్ట్. మెడికల్ ఎస్కార్ట్ బదులు మనం స్టాండ్ బై అంబులెన్స్ తీసుకున్నాం. అండ్ పేస్ట్ ఇక్కడ ఎడిట్ చేసి STAND by AMBULANC అంబులెన్స్ సర్వీస్. ఓకే, ఇక్కడ కంటెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను, ఇది కాపీ చేస్తున్నా అండ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. లెఫ్ట్ అలైన్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ జస్టిఫై చేద్దాం. నైస్, అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు గైస్, స్టాండ్ బై అంబులెన్స్
యూఆర్ఎల్ కూడా ఎడిట్ అయిపోయింది అండ్ నీట్గా వచ్చేసింది. ఇప్పుడు క్లోజ్ చేస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిర్ అంబులెన్స్ ఎడిట్ చేస్తున్నా. అంబులెన్స్ విత్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేస్తున్నా. పేస్ట్ సేమ్ యూఆర్ఎల్. అంబులెన్స్ స్పెల్లింగ్ కొద్దిగా మిస్టేక్ ఉన్నట్టుంది, జాగ్రత్తగా చేసుకొని చేయాలి గైస్. చేసినప్పుడు AMBULANCE అంబులెన్స్ విత్ బాడీ ఫ్రీజర్ బాక్స్. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే చేస్తున్నా. ఎస్, ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ తీసుకుంటున్నా. కంటెంట్ కాపీ and paste here. Align left, go to text, justify. మళ్ళీ విజువల్ కి వెళ్ళి చూస్తే నీట్ గా అనిపిస్తుంది. దీన్నే ఇక్కడ అప్డేట్ చేయాలి జాగ్రత్తగా. ఎస్, ఇది అప్డేట్ అయిపోయింది గైస్. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఎడిట్ చేస్తున్నా. అడ్వాన్స్ లైవ్ సపోర్ట్ ఉంది కదా, దాన్ని ఎడిట్ చేస్తున్నా. బాడీ ఫ్రీజర్ బాక్స్ కాపీ అండ్ పేస్ట్ హియర్. ఇక్కడ యూఆర్ఎల్ క్యాప్చర్ చేయాలి. దానికోసం బాడీ ఫ్రీజర్ బాక్స్ హైదరాబాద్. ఓకే వచ్చేసింది. ఇది ఓకే చేస్తున్నా. ఇప్పుడు దీని కంటెంట్ కాపీ చేస్తున్నా గైస్. కాపీ చేశాను, పేస్ట్ చేస్తున్నా. ఎస్, అలైన్ లెఫ్ట్, మళ్ళీ టెక్స్ట్కి వెళ్ళి జస్టిఫై. ఎస్, జస్టిఫై చేస్తున్నా గైస్. ఎస్, నీట్గా అలైన్ అయిపోయింది. అప్డేట్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు బాడీ ఫ్రీజర్ బాక్స్ ఇన్ హైదరాబాద్ కూడా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు బాక్స్ ఆఫ్ ఫైనల్ 1 అయి ఉండొచ్చు. ఎస్, జనరల్ సర్వీస్ ఒకటి ఉంది, అది ఎడిట్ చేస్తున్నా. ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్స్ అనేది కాపీ చేస్తున్నా. పేస్ట్ ఇక్కడ ఎడిట్ చేస్తున్నా. మెడికల్ ఎక్విప్మెంట్స్. ఓకే, పేస్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చి కాపీ చేస్తున్నా గైస్. కంటెంట్ ఇక్కడ ఓకే చేద్దాం ఫస్ట్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. పేస్ట్ చేస్తున్నా. కంటెంట్ జాగ్రత్తగా చేయాలి. జస్టిఫై చేస్తున్నా. ఎస్, ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా గైస్. నౌ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఒక్కసారి ఇక్కడ రిఫ్రెష్ చేసి చూస్తాం, అలాగే ఇక్కడ కూడా సర్వీసెస్ ని రిఫ్రెష్ చేసి చూద్దాం. అన్నీ వచ్చేసాయి గైస్. రోడ్ అంబులెన్స్, నాన్ ఎమర్జెన్సీ సర్వీస్, స్టాండ్ బై అంబులెన్స్ సర్వీస్, అంబులెన్స్ విత్ బాడీ ఫ్రీజర్ బాక్స్ ఇన్ హైదరాబాద్, ఏ మెడికల్ ఎక్విప్మెంట్, అన్నీ వచ్చేసాయి. సో నేను నీడ్ టు వరీ. ఇక్కడ కూడా నీట్గా వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ రివ్యూస్ అనేవి ఇంపార్టెంట్ గైస్. సో ఇక్కడ నాకు ఎక్కువ క్లయింట్ నన్నే చేయమన్నాడు, నేను తెలిసిన వాళ్ళే తీసుకొని చేస్తున్నా ఇక్కడ. సో దీనికోసం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేయాలి ఫస్ట్.